మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. గురుగారు, విశ్వావసు నామ సందర్భంగా అంటే ఉగాది తర్వాత నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉండబోతుందండి? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఏ విధంగా ఉందంటే ఆయన నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే రాహు. ఈ రాహు నక్షత్రం కాబట్టి రాహు సంబంధమైన నక్షత్రాలు ఎట్లా ఉంటాయా అంటే వీళ్ళు ఎవరి మాట వినరు. ఎట్లా అంటే తన సొంతానికి ఆలోచనలు ఏవైతే వస్తాయో అవి చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన జాతక ప్రభావం ఎటువంటిది అంటే ఆయన మైండ్కి ఏదైతే తడుతుందో అది చేస్తేనే సక్సెస్ వస్తుంది తప్ప మరి పక్కనవాడి సలహానో పక్కనవాడు చెప్పే నిర్ణయాలు ఈయన మీద కనుక ప్రభావితం చేసినట్లయితే అవన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజెంటు రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా అనుకూలంగా ఉంది. కానీ అదే సమయంలో షష్టగ్రహ కూటమి ఒకటి ఏర్పడింది. మరి మీడియాలో చాలామంది రకరకాలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి షష్టగ్రహ కూటమి అనేది ప్రధానంగా దేశాల మీద, రాష్ట్రాల మీద, మరి నాయకుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. అంటే గురుగారు, ఇప్పుడు మరి ఇది మన రేవంత్ రెడ్డి గారి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాబోయే 3 మాసాలు రకరకాల ఒత్తిళ్లు జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన జన్మజాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు. కుజుడు అంటే ఒక కమాండర్ కావాలంటే కుజుడు బాగుంటేనే కమాండర్ అవుతాడు. అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మరి దేవసేనాధిపతి కుజుడే. అంటే దేవతల మొత్తానికి సేనాధిపత్యం వరకు వచ్చిందయ్యా అంటే సేనాధిపత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేనాధిపత్యం దేవతలు మొత్తం ఇచ్చారు. అట్లాగే సర్వసైన్యాధ్యక్షుడు కుజభగవానుడు కాబట్టి ఈయన జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే చాలా అగ్రెసివ్నెస్గా, చాలా ధైర్య సాహసాలతో ఆయన ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆయన ముందుకెళ్ళటమే కాదు, ఆయన వెనకాల అందరూ తప్పనిసరిగా నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఆయన మాటకి తిరుగు ఉండదు. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల రకరకాల ఒత్తిళ్లు చేయడానికి, రకరకాల ఇబ్బందులు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రయత్నాలు ఆయన టచ్ కూడా చేయలేవు. ప్రజెంట్ అటువంటి స్థితి కనపడుతూ ఉంది. మరి జాతకంలో బుధుడు నడుస్తూ ఉన్నాడు. ఈ బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు జాతకరీత్యా. ఆయన జీవితంలోనే గోల్డెన్ పీరియడ్ నడుస్తూ ఉంది. మరి ఈ బుధ మహాదశ 2042వ సంవత్సరం వరకు బుధ మహాదశ నడుస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇక్కడి నుంచి రాబోయే 16 సంవత్సరాల కాలం పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారికి. కానీ మరి గోల్డెన్ పీరియడ్ ఎప్పటి వరకు అంటే 2032 వరకు గోల్డెన్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది ఈయనకి. అంటే 2032 వరకు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది ఆయనది. మరి అంతవరకు తిరుగులేదు. మరి దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఆయనకు పవర్ పోతుందనో, లేకపోతే ఈయన వేరే పార్టీకి జంప్ అవుతాడనో, ఇట్లా రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి, వింటూ ఉన్నాం నిత్యకృత్యంలో. కానీ ఆయన ఎక్కడుంటే ఆయనదే రాజ్యం, ఆయన మాటే నడుస్తుంది. అటువంటి స్థితిగతులు జాతకంలో కనపడుతూ ఉన్నాయి. గురుగారు, మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ప్రమాదాలు లేవు. కాకపోతే కొంత చికాకులు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొంత చికాకులు ఉంటాయి. మరి దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు, ఒత్తిళ్లలో పనిచేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదు. నిర్ణయాలు కూడా అట్లాగే తీసుకుంటాడు. చాలా డేర్ అండ్ డాషింగ్గా తీసుకుంటాడు. మరి 5 సంవత్సరాల పాటు ఆయన ప్రభుత్వానికి తిరుగు అయితే ఉండదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తాడు. కాకపోతే ఇందాక చెప్పుకున్న మొదట్లోనే చిత్తా నక్షత్ర జాతకం ప్రభావం వల్ల వీళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు అనుకున్నదే, వాళ్ళకి తోచిందే చేసేటువంటి లక్షణం ఉంటుంది. తప్పు చేస్తుంటే కూడా ఎవరన్నా ప్రక్కన చెప్తే కూడా నువ్వు చెప్పేది నేను వినేది లక్షణం ఉంటుంది. ఈ యొక్క లక్షణం వల్ల కొంత దెబ్బతింటాడు. పేరు ప్రతిష్టలు దిగజారతాయి తప్ప మిగతాదంతా కూడా యథావిధిగా నడుస్తూ ఉంటుంది. అందులో అనుమానం లేదు. అయితే గురుగారు, ఏమైనా పరిహారాలు చేస్తే ఇంకా అనుకూలంగా మారే అవకాశం ఏమన్నా ఉంటుందంటారు? రాజకృతం పాపం రాష్ట్రకృతం పురోహిత అని. మరి రాజు చేసిన పాపం జనాలందరికీ వస్తుంది.
మరి పబ్లిక్ చేసిన పాపం పురోహితుడికి వస్తుందిట. ఇది శాస్త్రం. మరి ఆయన చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల 10 మందికి రాజు చేసిన పొరపాటు వల్ల పబ్లిక్ మొత్తానికి ఇబ్బందే. మరి ఏ శాంతులు చేసినా ఇవి మారేటువంటి స్థితులు కావు. ఎందుకంటే గ్రహస్థితి అట్లా ఉంది. కాబట్టి పవర్కి ఎటువంటి పవర్ పోతుందని గ్యారంటీ అయితే లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. మరీ చండాలంగానో లేకపోతే శని దోషాలు అనేటువంటి దోషాలు ఏమీ లేవు. అంతా అనుకూలంగానే ఉంది. 2032వ సంవత్సరం వరకు పట్టిందల్లా బంగారం అవుతుందంటే ఆయనకి తిరుగులేదు. ఏది చేసినా ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది, అనుమానం లేదు. అయితే గురుగారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అంటే మళ్ళీ ఆయనే పరిపాలించే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే 2032 తర్వాత కొంత వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. అంటే జాతకంలో ఇప్పుడున్న స్థితి రేపు ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మరి అపోజిషన్ లీడర్ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన జాతకం చూడాలి. మరి ఈయనకన్నా ఆయన జాతకం బలంగా ఉందనుకోండి, ఆయన గెలుపు పొందే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయన గ్రహస్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది కూడా వచ్చే ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాకుండా గెలుపోవడములు ఎట్లా నిర్ణయిస్తాయంటే ఎలక్షన్ డేట్ను బట్టి గెలుపోవడం నిర్ణయిస్తాయి. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, ఏ రోజున ఎలక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు గెలుస్తారా ఓడతారా అని చెప్పగలుగుతాం. ఏది ఏమైనా ఇద్దరు జాతకం పోటాపోటీగా ఉంది. 2032 వరకు రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా బాగుందని చెప్పుకున్నాం. అంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తే 2030లో వస్తుంది, అంతేనా? మరి ఆ 3 సంవత్సరాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో కేసీఆర్ జాతకం కూడా చూస్తే మనం చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు మాత్రం ఆయన అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వానికి తిరుగులేదు. ఆయనే జనాల్ని పరిపాలిస్తాడు. ఇందా కుజుడు చాలా బాగున్నాడు అనుకున్నాం. ఎంతో ధైర్య సాహసాలతో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఆయన పరిపాలన ఖచ్చితంగా వదిలిపెట్టడు. అనుకున్నది సాధించి తీరుతాడు. ఆయన జాతకం ఎటువంటి పవర్ఫుల్ జాతకం. ఎందుకంటే నక్షత్రాధిపతి రాహువు జన్మలగ్నంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి జాతకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.